సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ కొంబెల్లి నరసింహులు ఆర్థిక సహాయంతో ఆధునీకరించబడిన లైబ్రరీని విద్యార్థుల చేత ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన అంకితభావం గల ఉపాధ్యాయులు విద్యను అందిస్తారని, ఈ విద్యను వినియోగించుకొని క్రమశిక్షణతో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేస్తూ దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి పరుస్తూ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ ఫండ్ సహాయంతో 30 లక్షల కేటాయిస్తామని, దానితో పాఠశాలను డిజిటలైజ్ చేసి సంపూర్ణ డిజిటల్ పాఠశాలగా రూపొందించాలని వారు సూచించారు. జిల్లా విద్యాధికారి అశోక్ మాట్లాడుతూ, జిల్లాలో అత్యధిక అధ్యక్షులు సాధించిన పాఠశాల తిరుమలగిరి పాఠశాల జిల్లాకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కొంపల్లి నరసింహులు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, పాఠశాలకు రెగ్యులర్ గా రావడం, క్రమశిక్షణతో మెలగడం ముఖ్యమని అన్నారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ నుంచి ఎల్లవేళలా సహకారం అందిస్తామని, వ్యక్తిగతంగా కూడా తాను ఎల్లవేళలా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాజరైన తల్లిదండ్రులందరికీ కండువా కప్పి సన్మానం చేసి అందరి చేత తమ పిల్లల మంచి ఫలితాల సాధన కోసం బాగా చదివి పాఠశాలకు ఎల్లవేళలా సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ స్కూల్కి కానీ మున్సిపాలిటీ పనులు అన్ని స్కూళ్ళకు ఇప్పటివరకు అందిస్తున్నాం సార్. ఇక్కడ కూడా మేము అందిస్తాం. తమరు కూడా మా స్కూల్కి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. పేరెంట్స్ మీటింగ్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఓ గారు, ఎంఈఓ గారు, పుర ప్రముఖులు, పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ రగన్న గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్కి, అలాగే వేదిక మీద అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, సార్ నేను ఈ తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించిన పక్కనే వచ్చిన ఆవాసం సార్ మాది. అతి నిరుపేద కుటుంబంలో పుట్టాను సార్ నేను. మా నాన్న కల్లిగీత కార్మికుడు, మా అమ్మ కూలి పని చేస్తారు సార్. నేను అంటే పేరెంట్స్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. నేను ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకున్నాను. అది అంటే నాకు ఒక కళ ఉండేది సార్, ఒక ఐఏఎస్ కావాలని కళ ఉండేది, కానీ గ్రూప్ 1 సాధించడం జరిగింది సార్. సార్ మా దగ్గర అంటే పిల్లల కోసం పేరెంట్స్ కోసం కూడా ఒక మాట తమ ముందు చెప్తాను సార్. మాకు అంటే మేము హాస్టల్ చదువుకునేటప్పుడు మాకు యాక్చువల్గా మేము నిరుపేద కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి హాస్టల్ చదువుకునేటప్పుడు మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు సార్. బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు ఆ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా పెట్టేవాళ్ళు. ఉప్మాలో పురుగులు వచ్చేది సార్, తెల్లడి పురుగులు వచ్చేది. ఆ తెల్లడి పురుగులు పక్కన పెట్టి ఇంకా తినకపోతే మనకి చదువుకోవటం కష్టము, స్కూల్కి రావటం కష్టం అనేసి ఆ తెల్లటి పురుగులు పక్కన పెట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. మాకు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిలో దాదాపు ఒక 40 ఏళ్ళ 35 ఏళ్ళ కింద పరిస్థితి 40 ఏళ్ళ కింద పరిస్థితి చూసినట్లయితే ఇంకా పరిస్థితులు దారుణంగా ఉండేది. చదవటానికి చాలా ఇబ్బంది పడేది. మేము 5 కిలోమీటర్ల నుంచి రావడం అంటే కష్టమనే హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు అక్కడ ఉన్న మాకు వార్డన్ కానీ, అప్పుడున్న హెడ్ మాస్టర్ కానీ, అక్కడ ఉన్న ప్రతి స్కూల్ టీచర్ కానీ మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది సార్. మేము కష్టపడి చదువుకోవటమే కాకుండా మా తల్లిదండ్రులు వారు చూపిన మార్గంలో బాగా కష్టపడి చదివి అటు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ, ఎల్ఎల్బి చేసిన తర్వాత నేను గ్రూప్స్ రాసి గ్రూప్ 1 సాధించి ఈరోజు నేను జాయింట్ కమిషనర్గా చేస్తున్నాను సార్. ఆ జాయింట్ కమిషనర్ ఎన్జిఎన్ఆర్ఈఎస్ తర్వాత పిఎంకేసీ చూస్తూ ఇప్పుడు ఒక 1 వీక్ కింద OSD2 స్పెషల్ సిఎస్ కూడా తీసుకున్నాను సార్. సెక్రటరీలో కూడా చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇదంతా సార్ మా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహము, వారు ఇచ్చిన కష్ట ఫలితంగా సాధ్యమైనది సార్. తమరు చెప్పినట్టుగా అంటే మీలాంటి జనరల్గా ఎట్లంటే కలెక్టర్స్ మొత్తం 31 జిల్లాలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన ఘనత మన కలెక్టర్ గారిది. వారిని అంటే నేను లాస్ట్ 2 years చూస్తున్నాను. వారి సంక్షేమం మీద, ఎడ్యుకేషన్ మీద, టెక్నాలజీ మీద, తర్వాత ముఖ్యంగా
సూర్యాపేట జిల్లా సంబంధించిన ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలని దాని మీద అహర్నిశలు కష్టపడుతున్నారు సార్ మీరు. నేను గమనించడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద మీరు పెట్టిన శ్రద్ధకి, తర్వాత మీరు చూపిస్తున్న చొరవకి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఏంటంటే మా అత్యంత వెనుకబడిన మా తిరుమలగిరి ప్రాంతానికి మీరు రావటము, మీరు మా ప్రత్యేక చొరవ తీసుకొని మా పాఠశాల అభివృద్ధికి మీరు ఇక్కడ ప్రత్యేకంగా మీరు శాంక్షన్ చేయటము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా పిల్లలు యాక్చువల్గా ఏంటంటే నేను ప్రత్యేకంగా రావడానికి సార్ని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే నేను బ్యాక్ టు సొసైటీ, అంటే నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను చదివిన పాఠశాలకి నేను చదివిన నా ఊరికి ఎంతో కొంత అంటే సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో నా ఒక నెల జీతం నాకు 1,80,000 ఇస్తుంది. ఒక నెల జీతాన్ని నేను లైబ్రరీ కోసం డొనేట్ చేయడం జరిగినది సార్. ఇంతే కాకుండా మా స్వగ్రామంలో కూడా అక్కడ కూడా మోడల్ స్కూల్ ఉంది సార్. దానికి కూడా సేమ్ దీనిలాగానే ఒక లైబ్రరీ దానికి నిర్మాణం కోసం అలాగే దానికోసం గతంలో చేయడం జరిగింది. అది కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ఏదైతే జిల్లా హై స్కూల్ ఏదైతే మనకు డొనేట్ చేశామో ఆ గ్రామ పంచాయతీలో కూడా, అంటే ఆ స్కూల్లో కూడా ఇట్లా మంచి ఒక లైబ్రరీ కూడా స్థాపించాలనేది నేను ఆశపడుతున్నాను సార్. ఆ రకంగా కూడా ఖచ్చితంగా దాని డొనేట్ చేస్తాను సార్. ఇంతే కాకుండా ముఖ్యంగా చైర్పర్సన్ తిరుమలగిరి రఘునందన్ రెడ్డి గారికి, మా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, జిల్లా పంచాయత్ అధికారి యాదగిరి గారికి, అదేవిధంగా ఏపీసీ చైర్పర్సన్ ఉమారాణి గారికి, ఎంపీడీఓ రాజు గారికి, ఎంఆర్ఓ గారు వినోద్ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారు శాంతయ్య గారికి, శ్రావణ్ గారికి, క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రావణ్ గారు, అదేవిధంగా ఎంపీఓ భీమ్ సింగ్ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ రాంబాబు గారికి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మృత్యుంజయ గారికి, అదేవిధంగా డిటి గారు జాన్ మహమ్మద్ గారు, వార్డ్ కౌన్సిలర్ గారు రమేష్ గారికి, ప్రత్యేకంగా ఈరోజు ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వచ్చిన తిరుమలగిరి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ బడి కళ ఉన్న, ఈ బడి గుండెకాయ లాంటి ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పిల్లలందరికీ, పెద్దవాళ్ళకి నమస్కారం, పిల్లలందరికీ ఆశీస్సులండి. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. తిరుమలగిరి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ 1956లో మొదలైన ఈ బడి ఎన్నో జీవితాలకి వెలుగు నింపుతూ బడిలో ఉన్న పిల్లలకి భారతదేశంలో ఉన్న బాధ్యత కలిగిన పౌరులాగా మారుతున్న ఈ బడి. ఈరోజు మనం చూసుకుంటే గత సంవత్సరంలో స్ట్రెంత్ మనం చూసుకుంటే 385 నుంచి ఈరోజు 488కి తీసుకుపోయిన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉన్న, ప్రతి క్లాస్లో వచ్చిన ప్రతి స్టూడెంట్కి మంచి విద్య అందించాలని ఆ తపన, ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్తో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పేరు గారు కూడా ప్రతి టీచర్ వాళ్ళ పాఠాలు, వాళ్ళ సబ్జెక్టు ప్రత్యేకంగా పిల్లలకి నేర్పించడానికి తీసుకున్న కష్టం, శ్రమ ఈ స్ట్రెంత్ రూపంలో, పెంచే రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మీరు అందజేసిన నాణ్యతమైన విద్య, పిల్లలు గ్రహించిన జ్ఞానం వాళ్ళ ఫలితాల్లో ప్రత్యేకంగా మనకు కల్పిస్తూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ కావడం కావచ్చు, లేదంటే ఐఐటి, IIIT బాసర లాంటి స్కూల్లో అడ్మిషన్స్ రావడం కావచ్చు, లేదా రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నత స్థాయిలో ఫలితాలు తీసుకొచ్చిన 10th క్లాస్ పిల్లల్లో ఈ స్కూల్ నుంచి ఖచ్చితంగా పిల్లలు ఉంటారన్న అంశం కావచ్చు. సో ఇది చాలా మంచి సందేశం, మంచి విషయం. ఇదే స్కూల్లో బాగుపడాలని ప్రత్యేకంగా
నిజంగా తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, అలా గొప్ప మనసు ఉన్నవాళ్ళు. మన బడి, మన పిల్లలు చదువుతున్నారని ఆ బడి ముందుకు తీసుకోవడానికి ఎవరంత అంత సాధ్యం ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ మనం మాట్లాడుతున్న